హలో అండి, మనం ఎస్ఎస్సి జీడీ పీవైక్యూ సిరీస్ స్టార్ట్ చేసాం కదా. అందులో భాగంగా 7th మే రోజు జరిగిన ఎగ్జామ్స్లో కొన్ని క్వశ్చన్స్, మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈరోజు డిస్కస్ చేద్దాం. ఎస్ఎస్సి జీడీ 2026కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. చలో లెట్ స్టార్ట్ ద సెషన్. ఎస్ఎస్జిడి 7th మే షిఫ్ట్లో జరిగిన మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం అంతే ఇప్పుడు మనం. సో క్వశ్చన్ చూద్దామండి. రాహుల్ స్పెండ్ 70% ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఇఫ్ హిజ్ ఇన్కమ్ ఇంక్రీజ్డ్ 15% అండ్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్డ్ బై 7.5%. ఫైండ్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్డ్ ఇన్ హిజ్ సేవింగ్. సో క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారు? ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్, అదే కదా. ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్, అంతే కదా. ఇన్కమ్ ఎంత వస్తుందో దాన్ని ఎక్స్పెండ్ చేస్తాము, కొంచెం సేవ్ చేసుకుంటాం, అది మొత్తం కలుపుకొని ఇన్కమ్ అవుతుంది. సో బేసిక్ ఫార్ములా వేసుకోవాలి. ఫస్ట్ వేసుకొని లెట్ అస్ టేక్ 1000 అనేది ఇన్కమ్ అనుకోండి. ఎక్స్పెండిచర్ ఎంత అన్నాడు? 70% స్పెండ్ ఆఫ్ ఈజ్ ఇన్కమ్. 70% అంటే 700 కదా, ప్లస్ 70% ఇన్కమ్ స్పెండ్ చేసాడంటే 30% సేవ్ చేస్తాడు. సో నెక్స్ట్, ఇఫ్ హిజ్ ఇన్కమ్ ఇంక్రీజ్ బై 15%, ఇన్కమ్ 15% ఇంక్రీజ్ అయింది. 15% అంటే ఎంత? 10% అంటే 100, 5% అంటే 50. సో 100 ప్లస్ 50, 150 ఇంక్రీజ్ అయింది. అంటే 1150 ఇంక్రీజ్ అయింది. 1150 ఇంక్రీజ్ అయింది. అండ్ హిజ్ ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ బై 7.5%. 7.5% ఆఫ్ 700 అంటే 70 అనేది 10% అంటారు. బై 70 10% కదా, మనకి 7.5 కావాలి కదా. 70ని 4 పార్ట్స్ చేస్తే 2.25 వస్తుంది కదా. 4 1s 4 పోతే 30 ఉంటుంది. 4 7s 28, 20 ఉంటుంది. 0.5 పెడితే 17.5. 17.5 అనేది 2.5% అన్నట్టు. 2.5%, 10% అంటే 70 కదా. 70లోకి వెళ్ళి 2.5 తీసేస్తే 7.5 వస్తుంది కదా. 70 మైనస్ 17.5. 70 నుంచి 17.5 పోతే 52.5 వస్తుంది. సో 700కి 52 అంటే 7.5 ఇంక్రీజ్ అయింది కాబట్టి 752.5 ప్లస్ 752.5కి ఎంత యాడ్ చేస్తే 1150 అవుతుంది. 400 యాడ్ చేస్తే 1152.5 అవుతుంది. అదే 400 యాడ్ చేస్తే 1152.5 అవుతుంది కదా. 400 వెళ్ళి 2.5 తీసేస్తే 397.5. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగారు? ఫైండ్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్డ్ ఇన్ హిస్ సేవింగ్స్. సేవింగ్స్లో ఎంత ఇంక్రీజ్ అయింది? 97 ఇంక్రీజ్ అయింది. 97.5 ఇంక్రీజ్ అయింది. బై దేంతో కంపేర్ చేయాలి? దేంతోనైతే ఇంక్రీజ్ అయిందో 300 ఇంటూ 100, అంతే కదా. పర్సంటేజ్ ఎట్లా వేయాలంటే ఇది కదా. 97 అనేది ఎంత పర్సంటేజ్ అనేది, 300లో ఎంత పర్సెంట్ అనేది చెప్పాలి. అదే ఎంత ఇంక్రీజ్ అయిందని చెప్తే 97 ఇంక్రీజ్ అయిందని చెప్పవచ్చు. ఇక్కడ పర్సంటేజ్ ఇంక్రీజ్డ్ పర్సంటేజ్ అని అడిగారు. సో 100 క్యాన్సిల్, 2 zeros క్యాన్సిల్ అవుతుంది. 3 3s 3 2s 7, 3 3s 9, 3 2s 6, 15 ఉంటుంది. 0.35 15. సో 32.5. ఆప్షన్ బి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇలా సింపుల్గా ఫార్ములా వేసుకొని దాంతో మనం స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చేయాల్సి ఉంటుంది. 32.5 అనేది ఆన్సర్, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్.
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 candidates an election, one got 65% of the total votes and won by majority of 420. If no votes were declared invalid, find the total votes of polled. ఒక ఊర్లో ఎలక్షన్స్ జరిగినాయి. ఎలక్షన్స్లో లెటర్స్ మనం ఒక నెంబర్ వాళ్ళు ఇచ్చిన వాల్యూ తీసుకుంటే మనకు కన్ఫ్యూజ్ అవుతాం. మనం ఒక వాల్యూ తీసుకొని దాంతో కంపేర్ చేస్తూ ఈజీగా ఆన్సర్ సాల్వ్ చేయవచ్చు. క్వశ్చన్ని బ్లైండ్గా ఫాలో అయితే మన క్యాల్కులేషన్లో మిస్ అవుతూ ఉంటుంది అన్నట్టు. వాళ్ళు చెప్పిన ఫాలో అవుతూ ఉంటే మనం క్యాల్కులేషన్స్ మిస్ అవుతూ ఉంటాం, లేట్ అవుతూ ఉంటుంది. సో మేక్ సింపుల్గా మనకు ఎలా అయితే క్వశ్చన్ అర్థం చేసుకొని మనకి ఏం అడిగాడు, పాయింట్ టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ అడిగారు. సో మనం లెట్ us assume ఒక విలేజ్లో ఒక 1000 ఓటర్స్ ఉన్నారనుకోండి. అందులో 65% ఓటర్స్, 65 అంటే 650 కదా, 650 ఓట్స్ విన్ అయిన ఆయనకు వచ్చినాయి. అంటే 650 ఈయనకు వచ్చినాయి అంటే రిమైనింగ్ 350 కదా ఆపోనెంట్కి వచ్చినాయి. సో 0 క్యాన్సిల్. సరే 35, 65 వీళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ ఎంత, 30 అంతే కదా. డిఫరెన్స్ అనేది 420. ఏడు మెజారిటీ వన్కి 420 వచ్చాయంటే అంటే ఈయనకన్నా 420 ఓట్స్ ఎక్కువ వచ్చినాయి కదా. సో 30 1s 34s 14 30 into 14 is equal to 420. సో 1000 into మనం ఇక్కడ అజ్యూమ్ చేసుకున్నాం కదా 1000 వాల్యూ, టోటల్ వాల్యూ అడిగాడు కదా. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్. 1000 ఓట్స్ ఇంటూ 14 దట్ ఈజ్ ఈక్వల్ టు 1400. ఆప్షన్ బి. అంతే అండి, వెరీ సింపుల్. మనం బ్లైండ్గా క్వశ్చన్ని ఫాలో అవ్వద్దు. మనం ఒకరిని అజ్యూమ్ చేసుకొని దాన్ని ఫాలో అవుతే ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. 1000ని ఒక ఓటర్స్ అనుకుందాం. అందులో 650 అనేది 65% అంటే 650. సో 650 ఒకరికి వచ్చినాయి అంటే మిగతా 350 ఇంకొకరికి అవుతాయి కదా. ఇన్వాలిడ్ ఓట్స్ లేవు కదా. సో 350 అది పోయినాయి. ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ ఎంత, 30. సో ఆ 30 అనేది ఇక్కడ ఇచ్చారు కదా, మెజారిటీ ఆఫ్ 420. మెజారిటీ అంటే ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ 420. ఆ 420 అనేది 30 అయింది అనుకో ఇక్కడ మనం. సో 1000 ఓట్స్ అనేది 1400 అన్నట్టు. అంతే అండి, సింపుల్. దీన్ని 23 into 2 into bracket of 45 in minus 15 plus 168/2 minus 11. బోర్డ్మాస్ రూల్ ఫాలో అవ్వాలి. BODMAS బోర్డ్మాస్ రూల్ తెలుసు కదండి. బోర్డ్మాస్ అంటే ఫస్ట్ బ్రాకెట్ ఆఫ్లో ఏముంది, 23 into 2 into బ్రాకెట్ ఆఫ్లో 45 minus 15 అంటే 30 ప్లస్ 168/2 మైనస్ 11. 168/2 ఫస్ట్ బ్రాకెట్ ఆఫ్ అయిపోయింది కదా. నెక్స్ట్ డివిజన్లో 168/2 అంటే 84 డివిజన్ అయిపోయింది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ 30 into 2 60 into 23 6 3s 18 0 ఉంది కదా, 0 6 3s 18 1 ఉంటుంది. 6 2s 12 1380 plus 84 minus 11 73 మళ్ళీ మల్టిప్లికేషన్ అయిపోయిన తర్వాత అడిషన్ సబ్ట్రాక్షన్.
మల్టిప్లికేషన్ అయిపోయింది కదా. నెక్స్ట్ అడిషన్ సబ్ట్రాక్షన్, రెండు సపరేట్ చేసినాం, 73 మిగిలింది. 1380 + 73, 1380 + 73 ఎంత అండి? 1453 అనేది మన ఆన్సర్. సరే అండి, ఇక్కడ ఆప్షన్లో మిస్ అయింది. 1453 అనేది మన ఆన్సర్. బాడ్మాస్ రూల్ గుర్తుపెట్టుకున్నాం. బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. బాడ్మాస్ రూల్ కాకుండా నార్మల్గా డైరెక్ట్గా మనం మల్టిప్లికేషన్ చేసి అడిషన్ చేసి సబ్ట్రాక్షన్ చేస్తా అంటే ఆన్సర్ రాదు, డిఫరెంట్ ఆన్సర్ వస్తుంది. సేమ్ వాల్యూస్, సేమ్ నెంబర్స్, సేమ్ మధ్యలో మల్టిప్లికేషన్ అడిషన్, బట్ ఆన్సర్ మాత్రం డిఫరెంట్ వస్తుంది. బాడ్మాస్ రూల్ అనేది ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుంది. బాడ్మాస్ రూల్ ఫాలో కావాలి ఇలాంటి మల్టిపుల్ ఆఫ్ సింబల్స్ వచ్చినప్పుడు. నెక్స్ట్ వన్, ఇక్కడ వెరీ ఈజీ అండి, సింపుల్ క్వశ్చన్. ఇఫ్ 70 ఈజ్ యాడెడ్ టు 30%, 70 + 30%, the result of is itself అంటే ఎంత? 100%. అంటే 70% యాడ్ అయితే 100% అవుతుంది కదా. 70% అనేది 70, 30% అనేది 30. సో ద నెంబర్ ఈజ్ 100, అంతే కదా. 30% ఉంటే 70% యాడ్ అయింది. 70% అనేది 70 అయినప్పుడు 100% అనేది 100. సో వెరీ సింపుల్. 70 ఈజ్ యాడెడ్ టు 30%, నెంబర్ కమ్ ఇట్సెల్ఫ్ అంటే 100%. సో 100% వచ్చిందంటే ఎంత యాడ్ అయింది? 70% అనేది. 70% అనేది 70. సో 100%, 100. వెరీ ఈజీ. ఇందాక ఆప్షన్స్ మిస్ అయినాయి కదా, ఇందులో ఆప్షన్ మిస్ అయింది కదా. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి జీడీలో. సో ఏదో ఒక టాప్ చేయాలి మనం. మనకు ఆప్షన్స్లో లేదు కదా అని చెప్పి సైలెంట్గా ఉండకూడదు. ఏదో ఒక టాప్ చేస్తే సో మనకి మార్క్స్ యాడ్ అవుతాయి, అలా యాడ్ చేస్తారు. నెక్స్ట్ 5th క్వశ్చన్. A can do a work in 36 days and B can do in 36 days if B can do in 32 days. 36 days, 32 days. If they are working together for 12 days. సో ఫస్ట్ ఎఫిషియన్సీ చూద్దాం. 20 days టైం. ఎఫిషియన్సీ చూడండి, ఈ రెండిటితోనే డివైడ్ అయ్యే ఒక నెంబర్. ఈ రెండింటితో డివైడ్ అయ్యే నెంబర్ అంటే మనం డైరెక్ట్గా తీసుకోలేము. సో ఏం చేయాలంటే ఈ రెండింటిని డివైడ్ చేసి ఒక నెంబర్ ఏది ఉంటుందండి, చూడండి. 4 9s 36, 4 8s 32. అంటే 9s 8s, 9తో 8తో డివైడ్ అవుతుంది. సో 9s 8s డివైడ్ అవుతుంది కాబట్టి 9 32s, 9 2s 18, 1 ఉంటుంది. 9 3s 27, 28. చూడండి 20 ఈ నెంబర్ రెండింటిని డివైడ్ చేస్తుంది కదా. ఎఫిషియన్సీ ఎంత అవుతుంది అప్పుడు? 36 8s, ఇది 9s. ఎఫిషియన్సీ వచ్చింది కదా 8 9. ఇది ఎఫిషియన్సీ టోటల్ వర్క్ ఏమన్నారు? ఇఫ్ దే వర్క్ 12 days అన్నారు కదా. ఎంత వీళ్ళ ఎఫిషియన్సీ ఇంటూ టైం ఈజ్ ఈక్వల్ టు వర్క్ కదా. సో
ఎఫిషియన్సీ ఎంత 9 + 18 17 ఇంటూ ఎన్ని డేస్ చేశారంట 12 డేస్ చేశారు బై 288 ఇక్కడ 12 2s are 24 12 4s are 48 17 by 24 17 by 24 17 by 24 అనేది మన ఆన్సర్. ఏమన్నాడు 12 డేస్ వర్క్ చేసిన తర్వాతకి ద ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ లెఫ్ట్ వీళ్ళు ఆల్రెడీ 17 ఇంటూ 12 డేస్ 17 ఎఫిషియన్సీతో 12 డేస్ వర్క్ చేశారు. ఆ వర్క్ని దీంతో డివైడ్ చేస్తే రిమైనింగ్ వర్క్ 17 by 24. ఆప్షన్ సి 17 1 ఉండాలి 17 by 24 అంతే అండి. ఏ కెన్ డూ 36 days, బి కెన్ డూ 32 days. ఈ రెండింటికి డివైడ్ అయ్యే నెంబర్ తీసుకోవాలి. ఈ రెండింటితో డివైడ్ అయ్యే నెంబర్ నార్మల్గా ఇలా కూడా తీసుకోవచ్చు. 36ని డబుల్ చేస్తే డివైడ్ అవుతుందా, త్రిబుల్ చేయాలి, లేకపోతే పెద్ద నెంబర్ని డబుల్ చేయాలి, ఫస్ట్ త్రిబుల్ చేయాలి, నెక్స్ట్ అలా చేసి చూడాలి. సో ఇది ఇంకా పెద్ద నెంబర్ 36 అనేది 32 అనేది కొంచెం పెద్ద నెంబర్ కాబట్టి డబుల్ డిజిట్లో ఏ నెంబర్తో డివైడ్ అవుతాయి, ఈ రెండు కామన్ 8s 9s అట్లా అవుతున్నాయి కదా. సో దాన్ని అలా తీసుకోవాలి. వెరీ ఈజీ. నెక్స్ట్ నెంబర్ ఏ ఈజ్ 8 times యాజ్ లార్జ్ యాజ్ నెంబర్ బి. నెంబర్ ఏ అనేటోడు 8 times ఈజ్ ఈక్వల్ టు బి అంతే కదా. by what percentage is number b less than number a? Number b is by what percent number b is less than number a? 8 చూద్దాం. ఎగ్జాంపుల్ 800 తీసుకున్నాం అనుకో. 800 అంటే 8 times ఎక్కువ కదా, ఇది 100 అంటే ఇది 800 కదా. b అనేది 100 అయితే ఇది a అనేది 800 అంటే 8 times ఎక్స్ట్రా కదా. సో బై వాట్ పర్సంటేజ్ ఈజ్ బై హౌ మచ్ అని అంటే 700 అని చెప్పొచ్చు. బై వాట్ పర్సెంటేజ్ డిఫరెన్స్ అడిగితే 700 అని చెప్పొచ్చు. డిఫరెన్స్ అనేది ఎంత పర్సంటేజ్ అని అడిగారు, బై వాట్ పర్సంటేజ్ అని అడిగారు. సో 700 లెస్ దెన్ ద నెంబర్ ఏ కన్నా ఎంత తక్కువ అని అడిగారు. సో 800 ఇంటూ 100. సో 2 zeros కి 2 zeros క్యాన్సల్. 8 8s 64 పోతే 70 ఉంటుంది. 64 పోతే 60 ఉంటుంది. 8 7s 56 పోతే 40 ఉంటుంది. పాయింట్ పెడితే 5 87.5. ఆప్షన్ ఏ. బై వాట్ పర్సంటేజ్ అడిగారు కాబట్టి బై వాట్ అనేది పైన ఎంతనో నెంబర్ వేసుకోవాలి. పర్సంటేజ్ ఆఫ్ కంపేర్ టు ఏ అని ఇచ్చారు కాబట్టి ఇట్లా వేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఏ alone can make a table in 30 days while B alone can make it in 15 days. A alone 30 days, B make it in 15 days. B started the work alone and worked for 8 days. ఇద్దరు ఎఫిషియన్సీ ఎంత 30. 1s with 2s అంతే కదా. 15 2s 30, 15 1s 15 అంటే టోటల్ వర్క్ అనేది 30. టోటల్ వర్క్ 30. వీళ్ళు డేస్. ఇది ఎఫిషియన్సీ. వర్క్ ఈజ్ ఈక్వల్ టు
ఎఫిషియన్సీ ఇంటూ టైం, అంతే కదా. సో బీ స్టార్టెడ్ వర్క్ అలోన్ అండ్ వర్క్డ్ ఫర్ 8 days. బి అనేటోడు ఎఫిషియన్సీ ఎంత 2 ఇంటూ 8 days చేసాడు అంటే 16 పోయింది. 16 పోతే ఇంకెంత ఉంటుంది, 30 నుంచి 16 పోతే ఇంకా 14 ఉంటుంది. ఇన్ హౌ మెనీ డేస్ ఏ అలోన్ కెన్ ఫినిష్ ద రిమైనింగ్ వర్క్. ఏ ఎఫిషియన్సీ ఎంత 1 బై హౌ మెనీ డేస్, హౌ మెనీ యూనిట్స్ ఉంది ఇంకా వర్క్ 14 యూనిట్స్ ఉంది. 14 యూనిట్స్ డైలీ ఒకటే యూనిట్ చేస్తుండే అంటే 14 daysలో 14 యూనిట్స్ వర్క్ కంప్లీట్ చేస్తాడు. సో రిమైనింగ్ వర్క్ కెన్ కంప్లీట్ ఇన్ 14 days. అర్థమైందా? బేసిక్ ఫార్ములా వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం. ఎఫిషియన్సీ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి డేస్ నెంబర్ ఆఫ్ డేస్ ఇస్తారు, ఒకరు 30 daysలో చేస్తారు, ఒకరు 15 daysలో చేస్తారు. అంటే మనకి దానితో డివైడ్ అయ్యే నెంబర్ని, కామన్ నెంబర్ని తీసుకొని దాన్ని దీంతో డివైడ్ చేస్తే ఎఫిషియన్సీస్ వస్తాయి. ఎఫిషియన్సీస్ని వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం కదా. సో ఫస్ట్ వర్క్ వచ్చిందిగా మన దగ్గర 30 days 30 యూనిట్స్ వర్క్. సో ఇలా ఎఫిషియన్సీ 2 కదా. సో 8 days చేస్తే రిమైనింగ్ 14 days ఉంటుంది. ఇన్ ఏ క్లాస్ 50 students are there. In a class 50 students are there. There are 30 girls who scored an average of 88 marks. If the class average is 78, what is the average marks of boys? యాక్చువల్లీ ఇది హోంవర్క్ అని ఇచ్చాము, బట్ చేస్తున్నా నేను. ఇన్ ఏ క్లాస్ 50 students, 50 students ఉన్నారంట. అందులో ఇన్ ఏ క్లాస్ 50 students ఉన్నారంట. అందులో 30 girls 20 boys. 30 girls కదా. 30 girls యావరేజ్ ఎంత 88. టోటల్ క్లాస్ యావరేజ్ ఎంత 78. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ బాయ్స్? బాయ్స్ యావరేజ్ అడిగారు. సో 50 ఇంటూ 78 చేస్తే టోటల్ సమ్ వస్తుంది కదా. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ కదా. సో ఇక్కడ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని 50. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని 50 అండ్ యావరేజ్ ఎంత ఇంటూ 78. దీన్ని మల్టిప్లై చేస్తే 8 5 40, 390 వస్తుంది. సో సమ్ అనేది 390 అన్నట్టు. సమ్ అనేది 390 అంటే నెక్స్ట్ ఇది కూడా దీన్ని చేస్తే దీని సమ్ వస్తుంది కదా. దీని సమ్ 3 8 24 4 264 390 నుంచి 264 పోతే బాయ్స్ సమ్ వస్తుంది కదా 6 2 1 126 అనేది బాయ్స్ సమ్. 126 0 క్యాన్సిల్ అవుతుంది. సో 126/2. సో 2 6 2 3 63.
63. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్. మనకు యావరేజ్ ఇచ్చారు, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇచ్చారు. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేస్తే ఇండివిజువల్గా యావరేజ్ కూడా చేయొచ్చు. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇంటూ యావరేజ్. సో ఇలా ఆన్సర్ 63.